అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మొదటి యూనిట్లోని మొదటి పాఠ్యాంశం పేరు శకుంతలోపాఖ్యానము. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు నన్నయ్య భట్టు. కవి ఎవరు? నన్నయ్య గారు. శకుంతలోపాఖ్యానం అనే పాఠ్యాంశాన్ని ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలోని చతుర్థ శ్వాసం నుండి తీసుకోబడింది. ఎందులో నుండి? ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలోని చతుర్థ శ్వాసం నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోబడింది. ముందుగా మనం పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకుందాం. అంటే పాఠ్యాంశం దేని గురించి, ఎవరి గురించి చెప్తుందో ముందుగా తెలుసుకుందాం. పాఠ్యభాగ సందర్భం. ఒకసారి దుష్యంత మహారాజు వేటకి వెళ్తాడు. ఎవరు? దుష్యంత మహారాజు. అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న అతి సౌందర్యవతి అయిన శకుంతలని చూసి ఇష్టపడతాడు, ఆకర్షితుడవుతాడు. అంటే అంతటి గొప్ప సౌందర్యవతి శకుంతల. శకుంతల ఎవరు అంటే విశ్వామిత్రుడు మేనకల యొక్క పుత్రిక. శకుంతల తల్లిదండ్రులు ఎవరు? విశ్వామిత్రుడు, మేనక. ఇక శకుంతల పుట్టగానే తనని తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు శాకుంతములు అనే పక్షులు ఆమెని పెంచాయి. అందువల్ల ఆమెకు శకుంతల అనే పేరు పెట్టి కణ్వ మహర్షి ఆమెను పెంచి పెద్ద చేస్తాడు. ఇక శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలోనే పెరుగుతుంది. ఇక అతి సౌందర్యవతి అయిన శకుంతలని వేటకి వచ్చిన దుష్యంత మహారాజు ఆమె పట్ల ఆకర్షితుడై తన మనసులో ప్రేమని చెప్పి శకుంతలని ఎలాగో నచ్చజెప్పి దుష్యంతుడు ఆమెని గాంధర్వ వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం అంటే ఒకరినొకరు ఇష్టపడి ఎవరి అనుమతి లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవటం. ఇక తర్వాత శకుంతలతో సర్వ సుఖాలను అనుభవించేసి తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు. వెళ్లే ముందు ఇలా అంటాడు, నిన్ను మా రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి ఇక్కడికి మంత్రులను పంపిస్తాను అని చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా కణ్వ మహర్షి తన దివ్య జ్ఞానంతో జరిగిన సంగతిని గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు. ఇక తర్వాత శకుంతల గర్భవతి అవుతుంది. తనకి కుమారుడు పుడతాడు. మునులు, ఋషులు కలిసి ఆ బాలుడికి సర్వధమనుడు అని పేరు పెడతారు. శకుంతల యొక్క కొడుకు పేరు ఏంటి? సర్వధమనుడు. మరి ఇంతకాలమైనా కూడా దుష్యంతుడు శకుంతలని తన రాజ్యానికి రమ్మని పిలిపించలేదు. ఎంతటి పతివ్రతలైన అత్తగారింట్లో ఉండటమే ధర్మమని, పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండకూడదని అక్కడి మునులు అందరూ శకుంతలకి నచ్చజెప్పి కొందరి శిష్యులని తోడిచ్చి సర్వధమనుణ్ణి, శకుంతలను కణ్వ మహర్షి దుష్యంతుడి వద్దకు పంపుతాడు. ఇక శకుంతల దుష్యంతుని సభలో అడుగుపెట్టింది. కానీ దుష్యంతుడు శకుంతలని చూసి కూడా చూడనట్లుగా, తెలియనట్లుగా ఉండిపోయాడు. అది చూసి శకుంతల తట్టుకోలేకపోయింది. మర్చిపోయిన వారికి గుర్తు చేయవచ్చు, తెలియని వాడికి తెలియజెప్పవచ్చు, తెలిసి కూడా తెలియనట్లు నటించే వారికి చెప్పటం ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అని బాధపడుతూ వెనక్కి వెళ్లకుండా జరిగిందంతా చెప్పి కుమారుణ్ణి చూపిస్తాను అని శకుంతల దుష్యంతుడితో మాట్లాడిన సందర్భంలో ఇక మనకు పాఠ్యాంశం అనేది మొదలవుతుంది. ఇదంతా కూడా పాఠ్యభాగ సందర్భం. ఇక సారాంశంలోకి వెళ్ళిపోదాం. దుష్యంతుడు, శకుంతల వీరిద్దరి మధ్య కథ అంతా నడుస్తుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాత్రలు ఏంటి? దుష్యంతుడు, శకుంతల. అయితే ముందుగా శకుంతల సభలో అడుగుపెట్టి మాట్లాడుతుంది. తర్వాత దుష్యంతుడి సమాధానం, మళ్ళీ ఆ మాటలకి శకుంతల మాట్లాడటం, ఇలా శకుంతల దుష్యంతుడి మధ్య సంభాషణతో కథ అంతా నడుస్తుంది. అవన్నీ కూడా హెడ్డింగ్స్ తో సహా చెప్తాను, వినండి. ముందుగా శకుంతల దుష్యంతుడితో మాట్లాడుతుంది. శకుంతల పలుకులు. ఓ రాజా, అడవిలో వేట అనే వంకతో నీవు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చావు. నన్ను ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకున్నావు. నీవు నాకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకో. ఈ మన కుమారుడు సూర్యుడి వంటి తేజస్సు కలవాడు. ఇతడు పౌరవంశానికి అంటే నీ వంశానికి రత్నం వంటివాడు. గుణవంతుడైన ఇతడిని యువరాజు చెయ్యని శకుంతల దుష్యంతునితో చెప్పింది. అప్పుడు దుష్యంతుడు ఇలా అంటున్నాడు. దుష్యంతుడు కాదనటం. దుష్యంతుడు శకుంతలని చూసి, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, నీవు నాకు తెలీదు, అనవసరమైన మాటలు మాట్లాడకు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని దుష్యంతుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శకుంతల తెల్లబోయింది. కన్నీరు కారుస్తూ తల వంచుకొని దుష్యంతుణ్ణి కోపంగా చూస్తూ ఇలా అంటుంది. ఇప్పుడు మళ్ళీ శకుంతల ప్రసంగం అంటే ఆమె మాటలు. ఓ రాజా, అన్ని తెలిసి కూడా తెలియని వాడిలా ఎందుకు మాట్లాడుతున్నావు? ధర్మాత్ములైన నీలాంటి వారు అబద్ధాలాడటం మంచిది కాదు అని ఆమె హెచ్చరించింది. వేదాలు,
మన చుట్టూ ఉండే పంచభూతాలు మనిషిని గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి మనిషి నిజాన్ని కప్పిపుచ్చలేడు. నీవు నాకు ఇచ్చిన వరాన్ని గురించి వేదాలు, పంచభూతాలు మొదలైన వాటన్నిటికీ తెలుసు. కాబట్టి నాపైన దయ చూపించు. నన్ను అవమానించటం న్యాయం కాదు. అలాగే భార్యను తక్కువ చూసేవారికి ఈ లోకంలో పరలోకంలో మంచి జరగదు. భార్య భర్తలో సగమైందని, భార్య కడుపులో పుట్టే కుమారుడు భర్త రూపంలో మళ్ళీ జన్మిస్తాడు. ఈ మన పుత్రుడు పున్నామ నరకం నుండి అంటే తల్లిదండ్రులకు మోక్షాన్ని ఇస్తాడు. ఇలాంటి ఉత్తమ కుమారుడు తల్లిదండ్రులను మోక్ష మార్గంలో నడిపిస్తాడు. అటువంటి గొప్ప కుమారుణ్ణి దగ్గరికి తీసుకో, కౌగిలించుకో అని శకుంతల కోరింది. అలాగే ఈ మన కుమారుడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడని ఆకాశవాణి చెప్పింది. అటువంటి పుత్రుణ్ణి మీరు కాదనటం మంచిది కాదు అని శకుంతల ఎంతో బాధతో, కోపంతో దుష్యంతుడితో మాట్లాడింది. అప్పుడిక శకుంతల మాటలు విని దుష్యంతుడు ఇలా కాదంటున్నాడు. దుష్యంతుడు కాదనటం. ఇక శకుంతల మాటలు విని దుష్యంతుడు, నీవు ఎక్కడా, నీ కుమారుడు ఎక్కడా, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, అబద్ధాలు మాట్లాడకు, ఇతడిని నా కొడుకు అంటే జనమంతా నవ్వుతారు అంటూ శకుంతలని నిందిస్తూ అనవసరమైన మాటలు మాట్లాడక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దుష్యంతుడు శకుంతలతో అంటాడు. ఇక అలా అనేసరికి శకుంతల ఎంతో బాధతో ఇలా అంటుంది. శకుంతల పశ్చాత్తాపం అంటే దుష్యంతుడు మాట్లాడిన మాటలకి శకుంతల ఎంతో బాధపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. పుట్టినప్పుడు నన్ను తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్లారు. ఇప్పుడు భర్త కూడా విడిచిపెడతాడేమో. ఇదంతా నా పూర్వజన్మల కర్మ ఫలితమే. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటూ బాధపడింది. కన్నీరు తుడుచుకొని తనకు దేవుడు తప్ప ఇంకా మరో దిక్కు లేదు అని ఆ దేవుణ్ణి శరణు కోరింది. అప్పుడు ఆకాశవాణి ఇలా అంటుంది. ఆకాశవాణి అంటే ఎవరు మాట్లాడుతున్నారో కనబడరు, కానీ దేవతల సంకేతం, దేవతల మాట అని అర్థం. ఇక అప్పుడు ఆకాశవాణి ఇలా అంటుంది. ఓ దుష్యంత మహారాజా, ఈ కుమారుడు నీకు శకుంతలకు పుట్టినవాడే. ఈ నీ పుత్రుణ్ణి స్వీకరించు, దగ్గరికి తీసుకో. శకుంతల నిజమే చెప్పింది. శకుంతల మహాపతివ్రత అని ఆకాశవాణి పలికింది. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆకాశవాణి చెప్పిన నిజాన్ని విని దుష్యంతుడు సభలో అందరితో ఇలా చెప్పాడు. నాకు శకుంతలకి కణ్వాశ్రమంలో గాంధర్వ వివాహం గురించి ఎవరికీ తెలియదు. ఒక శాపం వల్ల దుష్యంతుడు శకుంతలని మర్చిపోతాడు. అందుకు ఆమెను కాదన్నాడు. ఎవరో తెలియనట్లు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆకాశవాణి అందరికి తెలిసేలా నిజం చెప్పింది. ఇక చివరగా దుష్యంతుడు అలా జరిగిందంతా చెప్పి శకుంతలను ప్రేమగా, గౌరవంగా దగ్గరికి తీసుకున్నాడు. తన పుత్రుణ్ణి ప్రేమతో ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. ఇక అలాగే తన కుమారుణ్ణి తన రాజ్యానికి యువరాజుని చేశాడు. ఇదంతా కూడా శకుంతలోపాఖ్యానం పాఠ్యాంశం. ధన్యవాదాలు.